హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. తెలుగులో ఒక సామెత ఉంది, కయ్యానికైనా వియానికైనా సమవుజ్జి ఉండాలి అని చెప్పి. ఈ సమవుజ్జి అనే మాట కన్కషన్ సబ్స్టిట్యూట్ కూడా, క్రికెట్లో ఉన్న కన్కషన్ సబ్స్టిట్యూట్ రూల్ కూడా వర్తిస్తుంది. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్, దానికి తెలుగులో మాట సమవుజ్జి. సిమిలర్ స్కిల్ సెట్ ఉండే ప్లేయర్తో మీరు ఒక ప్లేయర్ని రీప్లేస్ చేయాలి, అది రూల్. అంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? నిన్న అంటే 4th T20 బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్, ఆ మ్యాచ్లో ఇండియా కన్కషన్ రీప్లేస్మెంట్గా హర్షిత్ రాణాని తీసుకొచ్చారు ఇన్ ప్లేస్ ఆఫ్ శివం దుబే. దాని మీద చాలా చర్చ జరిగింది. హర్షిత్ రాణాకి శివం దుబేకి ఎక్కడైనా పోలిక ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నట్టుగా ఏమైనా పోలిక ఉందా? అతనేమో ఈజ్ అ బ్యాట్స్మెన్, బేసికలీ బ్యాట్స్మెన్ అంటే పార్ట్ టైం బౌలర్. ఇతనేమో అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్. ఎక్కడ పోలిక? దీని మీద చర్చ జరుగుతూనే ఉంది నిన్నటి నుంచి. నిన్న గెలిచినప్పటి నుంచి జరుగుతుంది, నిన్న మ్యాచ్ సందర్భంలో జరిగింది. తర్వాత ఇంగ్లీష్ మీడియా వాళ్ళు ఇంకేమనుకుంటారు, వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఈవెన్ సంబడి లైక్ అలిస్టర్ కుక్ ఎక్కువగా అతని మాట వినిపించారు, అతను కూడా దీన్ని క్రిటిసైజ్ చేశారు. జాస్ బట్లర్ కూడా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు ఏం మాట్లాడలేదు, తర్వాత ప్రెస్ మీట్లో దీని గురించి చాలా తీవ్రమైన అబ్జెక్షన్ రైజ్ చేశారు. అది ఇంకొక సర్కాస్టిక్ ఇంకో మాట కూడా అన్నాడు, ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ అప్పుడు నేను కూడా చెప్తాను నా రైవల్ క్యాప్టెన్కి, అదేంటంటే ఐఎమ్ గోయింగ్ టు ప్లే 12 players అని చెప్పి. అంతే కదా, ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల మనం మామూలుగా క్రికెట్లో 11 players ఆడతాం, 12 players ఆడుతున్నాం అని చెప్పి. ఇక్కడ సేమ్ థింగ్ హ్యాపెండ్. ఇండియా ప్లేడ్ విత్ 12 players. యాక్చువల్లీ ఇంపాక్ట్ ప్లేయర్, ఐపీఎల్లోని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఇన్ ఎ వే అవర్ టీమ్ హ్యాస్ యూటిలైజ్డ్ ఇన్ ది కన్కషన్ రూల్ ప్రకారం యూటిలైజ్ చేసుకున్నారు. అంతే కదా, ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా మనకి చెన్నై సూపర్ కింగ్స్లో కనిపిస్తాడు. సో శివం దుబే బ్యాటింగ్ చేసి వెళ్ళిపోయాడు, అదే ప్లేస్లో బౌలర్ వచ్చి వికెట్లు తీశాడు. సో ఇది నాకైతే ఏమాత్రం కరెక్ట్గా అనిపించలేదు. రూల్ ఎలా ఉంది ముందు మనం మాట్లాడు. దాంట్లో కన్కషన్ అంటే ఏంటి చెప్పుకుందాం. కన్కషన్ సబ్స్టిట్యూట్ అనే రూల్ ఎందుకు వచ్చింది? కన్కషన్ అంటే ఏంటి? కన్కషన్ అంటే హెడ్కి కానీ నెక్కి కానీ ఇవన్నీ కూడా సెన్సిటివ్ పార్ట్. ఎందుకంటే మన మెదడుకి సంబంధించిన నరాలన్నింటికి కనెక్షన్స్ ఉంటాయి. మెడ వెనక భాగం కానీ తలకు కానీ అక్కడ గాయం తగిలినప్పుడు, క్రికెటర్ ఎవరికైనా బ్యాటింగ్ చేసినప్పుడు కానీ అదర్వైజ్ కూడా గాయం తగిలితే ఏమవుతుందంటే దానివల్ల కన్కషన్ అనే ఒక అవస్థ, ఒక సిచ్యుయేషన్ ఎదురవుతుంది. ఆ కన్కషన్ వల్ల ఏంటి, సడన్ ఇంపాక్ట్ వల్ల మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అది బ్రెయిన్కి వస్తే డ్యామేజ్ జరిగే అవకాశం. సో ఆ కన్కషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే సేఫ్టీ ఆఫ్ ది ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రూల్ని 2019లో ఐసీసీ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొచ్చింది. అంతకు కొన్ని సంవత్సరాల ముందు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా దీన్ని డొమెస్టిక్లో ఉపయోగించాయి. దీనికి అందరికీ రీజన్ ఏంటంటే మనకు తెలుసు కదా, ఫిల్ హ్యూస్ ఆస్ట్రేలియాకి చెందిన యంగ్ క్రికెటర్. అతను ఒక క్రికెట్ బాల్, ఒక బౌన్సర్ తలకి తగిలి హెల్మెట్ బ్యాక్ సైడ్ సపోర్ట్ లేక అక్కడ దెబ్బ తగలడం వల్ల ఫీల్డ్లో చనిపోయాడు. చాలా దారుణమైన ఇన్సిడెంట్ అది, తలుచుకుంటేనే మనకు భయం వేస్తుంది. సో అలాంటి మళ్ళీ జరగకుండా, ఎందుకంటే కన్కషన్ ఎదురైనప్పుడు ఈ సడన్ ఇంపాక్ట్ వల్ల మీకు బ్రెయిన్కి, మెదడుకి అక్కడ కొద్దిగా ఇబ్బంది కలిగినప్పుడు మీకు రెస్ట్ కావాలి. మీకు ఎక్స్టర్నల్గా ఇంజరీ ఉండదు. కన్కషన్ ఇంజరీ అయినప్పుడు మీకు ఇక్కడ ఎన్ని సెన్సిటివ్ పార్ట్స్ అక్కడ మీకు తగిలినప్పుడు, గట్టిగా దెబ్బ తగిలినప్పుడు మీకు స్కల్ ఫ్రాక్చర్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు, బ్లడ్ కారడం కూడా ఉండదు. కానీ మీకు ఆ మెదడు సున్నితమైన భాగాలు దెబ్బతిన్నప్పుడు మీకు ఎక్స్టర్నల్ ఇంజరీ కనబడదు, కానీ దాన్ని ఇంజరీ ఏం లేదు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి ఆడితే కుదరదు కదా. రెస్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా రికవర్ అవడానికి వీలవుతుంది. అందుకని రెస్ట్ ఉండడం కోసం కన్కషన్ సబ్స్టిట్యూట్ అని రూల్ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏంటంటే మామూలుగా మన సబ్స్టిట్యూట్ని క్రికెట్లో అలౌ చేస్తారు. ఒక ప్లేయర్ కనుక ఏమైనా ఇంజరీ ఉంటే అతని ప్లేస్లో ఇంకో ప్లేయర్ వచ్చి ఫీల్డింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ వరకే అలౌ చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే కన్కషన్ సబ్స్టిట్యూట్ అనేవాడు ఒకవేళ బ్యాట్స్మెన్ నాట్అవుట్గా ఉన్నప్పుడే అతనికి దెబ్బ తగిలితే వచ్చి అతని ప్లేస్లో వచ్చి ఇంకో బ్యాట్స్మెన్ వచ్చి బ్యాటింగ్ చేయొచ్చు. సో బ్యాటింగ్ చేయడం గతంలో ఏంటంటే మామూలుగా సబ్స్టిట్యూట్ అనేవాడు కేవలం ఫీల్డింగ్ మాత్రం చేయగలడు, బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి వీలేదు. కానీ కన్కషన్ సబ్స్టిట్యూట్ క్యాన్ డూ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది రీప్లేస్ ప్లేయర్. ఆ ప్లేయర్ రీప్లేస్ని ఎవరినైతే రీప్లేస్ చేస్తాడో అతని ప్లేస్లో చేయొచ్చు. చాలామంది అంటారు మామూలు వేరే కాలికి వచ్చేందుకు దెబ్బ తగిలినప్పుడు కన్కషన్ సబ్స్టిట్యూట్ తీసుకోవచ్చు కదా. దట్ ఈజ్ నాట్ అలౌడ్. ఓన్లీ మీకు మెడకి తలకి మాత్రమే దెబ్బ తగిలినప్పుడు దానికి కూడా రూల్స్ ఉన్నాయి. మీ టీమ్ ఫిజియో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, ఒక
దానికోసం ఆ రీప్లేస్మెంట్ కోసం ఒక నామినేషన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. ఫామ్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే పలానా ఇంజరీ అయింది, దానివల్ల అతనికి ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మ్యాచ్ రిఫరీకి ఇస్తే మ్యాచ్ రిఫరీ విల్ టేక్ ద డెసిషన్. ఎవరు డెసిషన్ తీసుకుంటారు? మ్యాచ్ రిఫరీ డెసిషన్ తీసుకుంటారు. మరి మ్యాచ్ రిఫరీ అపోజింగ్ క్యాప్టెన్కి వాళ్ళకి చెప్తాడా? చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ రిఫరీ డెసిషన్ ఫైనల్. బట్లర్ కూడా అదే చెప్పాడు. బట్లర్ ఏం చెప్పాడంటే మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు. నాకు తర్వాత తెలిసింది ఏంటి, ఒక మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత హర్షిత్ రాణా వచ్చాడు సబ్స్టిట్యూట్. ఎవరి ప్లేస్లో వచ్చాడు? శివం దుబే. అది ఆశ్చర్యపోయింది. శివం దుబే ఏంటి? ఓహో, శివం దుబే ఒక 25 కిలోమీటర్స్ వేగంతో ఎక్కువ బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. లేకపోతే హర్షిత్ రాణా బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ చేశాడు అనమాట. సర్కాస్టిక్గా ఆ ప్రెస్ మీట్లో బట్లర్ అన్నాడు. ఇది మేము ఏమైనా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి అతను వితౌట్ మిన్సింగ్ వర్డ్స్, ఎలాంటి మాటలు నీళ్లు నమలకుండా చెప్పాడు, క్లియర్గా చెప్పాడు ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్పి. రూల్ పొజిషన్ కూడా అదే చెప్తుంది. రూల్ పొజిషన్ కూడా అదే. మ్యాచ్ రిఫరీ డెసిషన్ తీసుకుంటాడు. ఇక్కడ న్యూట్రల్ మ్యాచ్ రిఫరీ ఉంటే సరిపోయింది. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ జవగల్ శ్రీనాథ్, చాలా చాలా స్ట్రిక్ట్ మ్యాచ్ రిఫరీ అతను. కానీ ఏంటంటే ఆ జవగల్ శ్రీనాథ్ తీసుకున్న డెసిషన్ ఖచ్చితంగా నాకు తప్పనిపించింది. అది ఇండియన్ కాబట్టి తీసుకున్నాడేమో అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. న్యూట్రల్ ఎంపైర్స్ ఉంటారు కదా, న్యూట్రల్ మ్యాచ్ రిఫరీస్ టెస్ట్ మ్యాచ్లకి, ఈవెన్ డొమెస్టిక్ బయలాటరల్ వైట్ బాల్లో కూడా న్యూట్రల్ మ్యాచ్ రిఫరీస్ ఉంటేనే బాగుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ రాకుండా. జవగల్ శ్రీనాథ్ తీసుకున్న డెసిషన్ తప్పని అంటలేదు. కానీ రూల్ ఏం చెప్తుందో ఒకసారి మీకు చెప్తాను. ఈ ముందు ఇంగ్లీష్లో చదివితే దాన్ని తెలుగులో చెప్తాను. రూల్ ప్రకారం కన్కరెంట్ సబ్స్టిట్యూట్ ఎలాంటి వాళ్ళు ఉండాలంటే 1.2-7-4 అండ్ 1.2-7-5 ప్రకారం in assessing whether the nominated concussion replacement should be considered a like-for-like player, the ICC match referee should consider the likely low role the concussion player would have played during the remainder of the match and the normal role performed by the nominated player. వీళ్ళు మనం ముందు చెప్పుకున్నట్టుగా ఒక ప్లేయర్ని నామినేట్ చేస్తారు. అంటే ఈ ప్లేయర్కి ఎవరికైతే ఇంజరీ అయిందో, హెడ్ ఇంజరీ అయిందో, ఆ ప్లేయర్ స్థానంలో మేము ఆ ప్లేయర్ని మేము ఆడించదలుచుకున్నాం అని చెప్పి టీమ్ మ్యాచ్ రిఫరీ ముందు ఒక ప్రపోజల్ పెడతారు. అప్పుడు మ్యాచ్ రిఫరీ ఏం చూడాలంటే ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆ ప్లేయర్ మిగిలిన మ్యాచ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తాడు అనేది చూడాలి. ఈ నామినేటెడ్ ప్లేయర్ ఎవరినైతే వాళ్ళు ప్రపోజ్ చేశారో పేరు సబ్స్టిట్యూట్గా, ఆ ప్లేయర్ నార్మల్గా అతను ఎలాంటి రోల్ అతను మ్యాచ్లో పర్ఫామ్ చేస్తాడనేది ఈ రెండు చూసి ఆ కన్సిడరేషన్తో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అలో చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. అది మ్యాచ్ రిఫరీకి ఇచ్చిన రోల్. ఇక్కడ మనకి ఆ తిరకాసు కనిపిస్తుంది. ఎందుకంటే శివం దుబే చాలా తక్కువ బౌలింగ్ చేస్తాడు, ఎప్పుడో కానీ అరుదుగా బౌలింగ్ చేస్తాడు, రెగ్యులర్గా బౌలింగ్ చేయడు. ఈ కెన్ బౌల్ ఎ బిట్ ఆఫ్ మీడియం పేస్. 115, 120 ఉంటుంది, 120, 125 పెంచదు. హర్షిత్ రాణా 140, 145 వేసేవాడు. ఓన్లీ హైట్ అండ్ వెయిట్లో ఒడ్డు పొడుగులు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు తప్పిస్తే వాళ్ళ స్కిల్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంది. హర్షిత్ రాణా ఇస్ నాట్ అన్ ఆల్రౌండర్. కొన్ని ఆల్రౌండర్తో రిప్లేస్ చేశారు. హర్షిత్ రాణా ఇస్ ఎ ప్యూర్ బౌలర్. ఆల్రౌండర్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ ఈజ్ నాట్ అన్ ఆల్రౌండర్ కాదు. శివం దుబే అంటే ఇక్కడ మన టీం చెప్పింది అంటే ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు మన మార్నే మార్కల్, మన బౌలింగ్ కోచ్. అతను చెప్పింది ఏంటంటే మ్యాచ్ లాస్ట్ ఓవర్లో పెనల్టిమేట్ బాల్ అనుకుంటా హెల్మెట్కి దెబ్బ తగిలింది శివం దుబేకి. ఆ తర్వాత నెక్స్ట్ బాల్కి ఏదో రన్ దిగిపోయి సెకండ్ రన్ దిగిపోయి అవుట్ అయ్యాడు. బాగా శివం దుబే తర్వాత దానికి హెడేక్గా ఉంది, మైల్డ్ హెడేక్ ఉందని చెప్పాడు. అందుకని ఒక సేఫ్టీగా మేము కన్కషన్ సబ్స్టిట్యూట్ అడిగాం, మేము నామినేషన్ ఇచ్చాము హర్షిత్ రాణా పేరు. అది మ్యాచ్ రిఫరీ దాన్ని యాక్సెప్ట్ చేశాడు అని చెప్పాడు. అది మేము చెప్పామని యాక్సెప్ట్ చేశాడు, అది మాత్రం చెప్పాడు. సో దాంట్లో అతను సేమ్ టు సేమ్ లైక్ ఫర్ లైకా అనేది అక్కడ ఆ మాట అతనేం దాని గురించి అతనేం మాట్లాడాడు. లైక్ ఫర్ లైక్ కాదు కదా, క్లియర్గా లైక్ ఫర్ లైక్ కాదు కదా. బట్ ఎలా యాక్సెప్ట్ చేశాడు? వీళ్ళు పెట్టిన రూల్ బహుశా వీళ్ళు అనుకున్నది ఏంటంటే వాళ్ళు చెప్పిన మేము సెకండ్ ఇన్నింగ్స్లో అంటే వైల్ బౌలింగ్ శివం దుబే అయితే మేము ఫుల్ కోటా 4 overs వేద్దాం అనుకున్నాం. ఈజ్ ఏ పేస్ బౌలర్, మీడియం పేసర్ అండి, పేస్ బౌలర్ అండి, జనరల్గా ఈజ్ ఏ పేస్ బౌలర్. మనకు అతన్ని ఆ కోటా ఫిల్ చేయడానికి మాకు ఇంకో పేస్ బౌలర్ కావాలి అని ఒక అంటే కొంచెం బెండింగ్ ద రూల్స్, బ్రేకింగ్ కాదు బెండింగ్ ద రూల్స్, ఆ ఇంప్రెషన్ కదా. శివం దుబే బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి, శివం దుబే కాకుండా మరొక ప్యూర్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళకి అలాంటి అవకాశం ఉండేది కాదు.
శివం దుబే క్యాన్ బౌల్ ఎ బిట్, బౌలింగ్ చేస్తాడు. మనం రీసెంట్గా రంజీ మ్యాచ్లో కూడా బౌలింగ్ చేశాడు, వికెట్లు కూడా తీసినట్టు. సో శివం దుబే బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి, కానీ బౌలింగ్ చేస్తాడు కానీ ఇంత స్పీడ్తో బౌలింగ్ చేస్తాడు సేమ్ ప్లేయర్. అదే అతను నార్మల్గా ఈ రోల్ ఏంటి, హర్షిత్ రాణా రోల్ నార్మల్గా కేవలం బౌలింగ్ మాత్రమే చేస్తాడు. శివం దుబే యూజువల్గా బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు, ఎప్పుడైనా బౌలింగ్ చేస్తాడు. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోలిక ఏంటి అనేది నా ప్రశ్నే కాదు, అది నిక్ నైట్ కావచ్చు, కామెంటర్స్ నిక్ నైట్ అండ్ కెవిన్ పీటర్సన్ కావచ్చు, ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్, అలిస్టర్ కుక్, ఇంగ్లీష్ మీడియా, వీళ్ళందరూ రైజ్ చేస్తున్న క్వశ్చన్స్. జాస్ బట్లర్ అయితే చాలా ఈజ్ అ వెరీ ఫెయిర్ మ్యాన్. అతను ఏమంటే ఆ ఒక్క కారణంగానే మేము ఓడిపోలేదు, కానీ అది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు మనం నాకేమనిపిస్తుంది అంటే, నాకు నచ్చిన విషయం ఏంటంటే మన ఛానల్లో కూడా నేను ఇదే విషయంలో అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు చాలామంది నాతో ఏకీభవించారు. మాకు కూడా నచ్చలేదు ఈ విధంగా గెలవడం అని చెప్పి. సో మన ఇండియా గెలవాలని చెప్పి 100% కోరుకుంటాం, ఎలాగైనా గెలవాలని కోరుకుంటాం. కానీ ఏదో ఇలాంటి చీటింగ్ అనే పెద్ద మాట వాడను నేను. ఏదో చిన్న చిన్న రూల్స్లో ఉన్న చిన్న గ్రే ఏరియాస్ని వాడేసుకుని చేయడం అనేది నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. అలాంటి విజయం మనకొద్దు. అలాంటి ఏదో రూల్స్ని బెండ్ చేసి లేకపోతే గెలిస్తే రాయల్గా గెలుద్దాం, లేకపోతే గెలవకపోయినా పర్వాలేదు. మన ప్రయత్నం మనం చేస్తాం. ప్రతి మ్యాచ్ గెలవాలి, మళ్ళీ బయలాటరల్ గెలవకపోయినా పెద్ద నష్టమే లేదు. నథింగ్ ఈజ్ పెద్ద స్టేక్లో ఉండేది. మనకి ఒక నెల రోజుల తర్వాత మీరు అడిగితే స్కోర్ లైన్ చెప్పమంటే మన వాళ్ళు 4-1తో గెలిచారా 3-2తో గెలిచారని కూడా ఆలోచించారు. అలా మర్చిపోతాం. ఈ రిజల్ట్స్ పెద్దగా మనకి సిగ్నిఫికెన్స్ ఉండదు. దానికోసం ఇలాంటి రూల్స్ బెండ్ చేయాల్సిన అవసరం ఉందా? గ్రే ఏరియా. మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇదే 2020లో మనం ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు సిడ్నీలో అనుకుంటా ఆడిన T20లో జడేజా దెబ్బ తగిలింది. అతనికి ఆల్రెడీ లెగ్ ప్రాబ్లం కూడా ఉంది నాకు గుర్తున్నంత వరకు. అతనికి నడవడం కూడా కష్టంగా ఉంది. బట్ తలకి ఇంజరీ అయింది. దానికి పెద్ద సీరియస్గా లాస్ట్ ఓవర్లో ఇలాగ ఇంజరీ అయింది. 44 runs అంతా చేశాడు. దానికి ఏంటి కన్కషన్ సబ్స్టిట్యూట్ తీసుకున్నారు. అది మనకి ఆర్ శ్రీధర్ అని బియాండ్ బౌండరీ అది బుక్ రాశాడు. బియాండ్ బౌండరీ కాదనమాట, బుక్ రాశాడు. ఆర్ శ్రీధర్ రాసిన బుక్లో మన ఫీల్డింగ్ కోచ్ అతను చెప్పింది ఏంటంటే కన్కషన్ రూల్ యూజ్ చేసుకోమని అప్పుడు ఆ టీంలో ఆడిన సంజు శాంసన్ అడ్వైజ్ ఇచ్చాడు. కన్కషన్ రూల్ యూజ్ చేసుకుని చాహల్ నడించాడు అని చెప్పి. సో అంత సీరియస్ ఇంజరీ ఏం కాలేదు అప్పుడు అతనికి. కానీ ఆ రూల్ని అడ్డం పెట్టుకుని మా వాళ్ళు జడేజా ప్లేస్లో చహల్ని దించారు. ఇద్దరు స్పిన్నర్సే, నో డౌట్. జడేజా ఆల్రౌండర్, ఈజ్ నాట్ అన్ ఆల్రౌండర్. బట్ జడేజా ఈ రూల్ ప్రకారం ఏంటంటే రిమైండర్ ఆఫ్ ది మ్యాచ్లో బౌలింగ్ చేసినవాడు 4 overs కాబట్టి అతను. కానీ వాళ్ళకి అబ్జెక్షన్ ఏంటంటే జడేజాకి కాలికి కూడా గాయమైనట్టుగా ఉంది. కానీ కన్కషన్ రూల్ అడ్డు పెట్టుకుని అతను సీరియస్గా హెడ్ ఇంజరీ లేకపోయినా చహల్ని దించారు. చహల్ 3 for 23 అంత ఫిగర్స్, అతని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు హర్షిత్ రాణా. 3 wickets తీయడంతో పాటు హీ బౌల్డ్ దట్ 19th over వెరీ వెల్ టు జేమీ ఓవర్టన్. సో అక్కడ రూల్ని కొంచెం బెండ్ చేశారేమో మన వాళ్ళని నాకు అనిపించింది. అవసరం లేదేమో అని కూడా అనిపించింది. అవసరం లేదు, అంత సీరియస్గా మనం మ్యాచ్ గెలిచి తీరాలి, ఖచ్చితంగా గెలిచిరాలి. మేబీ వరుసగా మ్యాచ్లో ఓడిపోతున్నాం, ఇక్కడ కూడా ఓడిపోతే లాస్ట్ మ్యాచ్ డిసైడర్ అయితే బాగుండేది. కానీ అలా కాకుండా మరి ఇక్కడే గెలిచేద్దాం, దానికి ఏమైనా చేద్దాం. విన్నింగ్ ఎట్ ఆల్ కాస్ట్ నేనే సమర్థించాను. ఓకే, నేను చెప్పినట్టుగా శివం దుబే కూడా కొంత బౌలింగ్ చేయగలుగుతాడు కాబట్టి ఫర్ ఆర్గ్యుమెంట్స్ చేసి ఉండేవాడు. అందుకే అతన్ని వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తీసుకొచ్చాం. వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన ఒక్క ఓవర్ అయితే వేసి ఉండేవాడు కాబట్టి తీసుకున్నామంటే, మీరు రూల్ ప్రకారం గట్టిగా మాట్లాడితే దాని మీద ఏ కోర్టుకు వెళ్ళినా మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుందేమో. కానీ స్పిరిట్ అనేది కూడా ఉంటుంది క్రికెట్లో. అన్నిటికంటే మనం రూల్తో పాటు స్పిరిట్ అనేది దానికి కూడా చాలా ఇంపార్టెంట్. స్పిరిట్ ప్రకారం అయితే ఇండియా చేసింది ఖచ్చితంగా తప్పు, నా దృష్టిలో 100% రాంగ్. అవసరం హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తుంటే హర్షిత్ రాణా నేను బహుశా ఒక 2 overs మిస్ అయినాము. నేను ఈ కన్కషన్ గురించి నేను వినలేదు. హర్షిత్ రాణా సడన్గా బౌలింగ్ వచ్చేసరికి నాకు అర్థం కాలేదు, ఏంటబ్బా అది కూడా 11-12 overs వచ్చాడు, ఎందుకు హర్షిత్ రాణా 11లో ఉన్నాడా అని చెప్పి సడన్గా నేను ఒక్కసారి ఈవెంట్స్ అన్ని రికౌంట్ చేసుకుని నాకు ఇది గుర్తుకొచ్చింది, కన్కషన్లో వచ్చాడు. సో దిస్ ఈస్ నాట్ డన్. నా దృష్టిలో మన వాళ్ళు చేసిన దానికి నేను ఏ విధంగా సమర్థించను, ఏ విధంగా యాక్సెప్ట్ చేయను. సో ఇక్కడ నాకు ఈ రూల్ మార్చడం విషయంలో అభ్యంతరం కనిపించడం. మీరేమనుకుంటున్నారో ఈ కాంట్రవర్షియల్ ఎపిసోడ్ మీద నాకు కామెంట్స్లో చెప్పండి.